ఏది ఎవరు చేసింది 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీ బాయ్ చీరలు బాయ్ తులం బంగారం బాయ్ విన్నావా ఏం చేసి 2000 4000 ఇస్తానని చెప్పిండు 2000 4000 ఇస్తాను 4000 ఆ పాప కేసీఆర్ ఇచ్చిన 4000 2000 అయ్యే జీవితం రాబరావు 200 ఇచ్చిపోతే ఈ 2000 మళ్ళీ ఆ కేసీఆర్ వస్తేనే మళ్ళీ ఏమైనా బోధినాడు కానీ ఆ కేసీఆర్ మళ్ళీ రాకపోయింది అనుకో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉన్న గుద్ద బట్టలు అమ్ముకోవాల్సిందే. ఎందుకు తాత మంచిగా 6 గ్యారెంటీలు ఇస్తున్నా ప్రజాపాలన ఇది అని చెప్తాను. ఏది ఇచ్చండి ఏదో పిరిబసాన్ని పెడితే ఆ ఉన్నోళ్ళే పోతారు గిసుండి మేము కోసుకోబత్తలు ఎన్నడు ఆడకి ఒక్కనాడు అది అక్కర్లేదు. గ్యాసులు ఇస్తాడే గ్యాసులు లేవాయి వాళ్ళ గ్యాస్ పైసలు పడకుండా పోయి ఏదో మహిళలకు 2500 ఇస్తాను 2500 బాయ్ 25 రూపాయలు లేకపోయా నీకు చేసిన బాగా ఉన్నది ఆయన. మీ ఎమ్మెల్యే ఎవరు తాత? మా ఎమ్మెల్యే దయాకర్రావు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడు పేరు లేదు ఊరు లేదు మాకు గతే లేదు అవుపడదు. రేవంత్ రెడ్డి పైన ముఖ్యమంత్రి పేరు తెలుసా నీకు? గుండెలమ్మ గురుకులమ్మ యశస్విని రెడ్డి ఇసాది రెడ్డి అట అలంగినాం కానీ ఆ మొక్క ఎట్టుంటే అవుపడలే చూడలేదా ఇప్పుడు దాకా అట్లా ఇచ్చి వస్తుందాగానే ఓ ఏమైనా అడుగుదామా అంటే వరకు వెళ్ళిపోతాను. దయాకర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే అడుగు ఇలా ఆపత వచ్చిందంటే వచ్చి చూసిపోవుడు ఏదో మంచిగా సత్యునిగా బతినుడికైనా ఏమైనా ఇసుంటి ఇబ్బందులు ఉన్నాయన్నా వచ్చి అది కాదు బిడ్డనే ఉన్నా ఇవాళ అన్న పని ఇవాళ కాకుండా రేపని అవుతుంది అని చెప్పేది కానీ వచ్చి అయినా కాకుండా కానీ అటు ధీరాని చెప్పేది. ఇప్పుడు అది లేదు ఇది లేదు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. 10 సంవత్సరాల అవి ఉన్న 2 ఏళ్ళు ఏమైనా పెట్టులో సంపాదించుకోమని అంతే ఇది కానీ ఇంకేం ఇంకా మిగిలేదు మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాయి ఇక ఆయన వచ్చి కూకుంటాడు పీట మీద ఆ పీటకాయ వచ్చి రంగెట్టు కూడా తూర్చుకొని పొమ్మను. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి అయినావా తాతను? ఏం లబ్ధి నాకే కాదు ఎవరు వచ్చేలేరు వచ్చి ఏదో రైతు బంధు అని పెట్టి రైతు బంధు నాశనం చేసి 1 ఎకరానికి ఎత్తే అది అందులోకి అందనే లేదు. ఏదో మాపి 1,00,000 రూపాయలు మాపి అంటే ఆ నూనె 10 మందికి అయింది 20 మంది సున్నే వాడు చూస్తూనే ఉన్నాడు. అన్ని అట్లా కాదు ఈ ప్రజాపాలన మంచిగా నడుస్తుంది ప్రజలు మొత్తం నన్నే ఆదరిస్తారు మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. ఇక చెప్పుకుంటాడు ఎందుకంటే ఆయన ఇజ్జత పోకుండా ఇచ్చులు లేకుండా కానీ ఇజ్జత పోకుండా చెప్పుకుంటాడు. ఎందుకు ఆ చెప్పుకుంటూ తప్పు ఇక చెప్పుకోకను. మేడం కూడా అంటుంది ఇంకొకసారి నన్ను ఛాయిస్ ఇవ్వండి. 3 సార్లు ఇస్తాం ఒకసారి ఎందుకు ఇంకా 3 సార్లు గెలిపిస్తాం రమ్మన్ ఇది వచ్చి నవ్వుకోలే కానీ దండుగా ఏదో ఎక్కడి నుంచి వచ్చింది ఆ దేశం ఇజ్జతగా అంత దేశం అంతా ఈ 6 గ్యారెంటీల మీద మోసపోయి ఎత్తే ఆయన వచ్చి రూపాయలైనా రాక గెలవబోవు ఏదైనా గెలవబోవు. ఇంకా బంగారు తెలంగాణ కావాలంటే ఎవరు వస్తే కావాలంటే కేసీఆర్ వస్తేనే మళ్ళీ బంగారు తెలంగాణ అవుతుంది. కేసీఆర్ లేకపోయిననుకో ఎవరు వచ్చినా కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఉన్న గుద్ద బట్టలు అమ్ముకుంటాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి పథకాలు చేసిండంటే పింఛన్లు చేసిండు ఈ రైతు బంధులు పెట్టిండు ఇసుంటి అన్ని చేసేటి అన్ని ఆయన అన్నమాట నేను చేస్తా అని గ్యారెంటీ ఇయ్యలే అనకుండా చేసి చూపెట్టిండు ఇంత ఇచ్చేటి అయినా. ఈ కేసీఆర్ మొత్తం అప్పు చేసిండు దాన్ని మిత్తి కట్టడానికే సరిపోతుంది అని చెప్తాను. అప్పు కాదు ఆయన అప్పు చేయలే అంతకెక్కువ ఈయన మేసుకుంటాడు. కేసీఆర్ అప్పు చేయలే మన పైసలు మనకు సరిపోయే తెలంగాణ సరిపోయేంత డబ్బు ఉన్నదని చెప్పుకుంటూ వచ్చే పనులు చేసిండు. ఆ కాలంలో ఏదో అది చేసిండు అది మంచుకున్న దాన్ని దానికి బాగు చేసి దెంగలేక అది కూలిపోయింది. కూలిపోతే మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కాలం నీళ్ళు వస్తున్నాయి వస్తాయి కానీ కూలిపోయి కొన్ని రోజులు అంతా అదును తప్పినాక ఇచ్చిండు అదునికి ఇయ్యలే. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందా? మళ్ళా కేసీఆర్ రావాలి. కేసీఆర్ ఎమ్మెల్యే దయాకర్ రావు వచ్చా మళ్ళీ కంపల్సరిగా ఇంట్లో కూకుండా వస్తాడు ఇట్లా పైసలు ఆశపడవు.